సో వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి దగ్గర ఎవరు అప్లై చేయరు కాబట్టి కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఇది అంత ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు ఆ మెడికల్ స్టాండర్డ్ లేకపోతే మీరు ఎన్ని మార్క్స్ తో క్వాలిఫై చేసినా జాబ్ అయితే ఇవ్వరు. కాబట్టి చండీగఢ్ లో మీకు 300 పోస్ట్ ఉన్నప్పటికీ ఇది కొంచెం హై కట్ ఆఫ్ జోన్. బట్ కొంతమందికి ఏం కావాలి, మనకి హోమ్ ప్లేస్ కావాలి, అంటే మన స్టేట్ లోనే కావాలి. 452 దీనికన్నా బెటర్ జోన్ కూడా ఉంది, బట్ దీని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ A3 గురించి ఎందుకు మాట్లాడలేదంటే A3 అంటే ట్రైన్స్ క్లర్క్ పోస్టులు కొంచెం కట్ ఆఫ్ మరీ ఎక్కువ కాదు తక్కువ కాదు, యావరేజ్ కట్ ఆఫ్ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్కి సంబంధించిన బెస్ట్ జోన్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎందుకంటే వేకెన్సీస్ అయితే చాలా చాలా తక్కువ ఉన్నాయి. సో ఇటువంటి తక్కువ వేకెన్సీస్ ఉన్నప్పుడు ఏ జోన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి జాబ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అన్న దాని గురించి చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఈ వీడియోలో మనం ఏ జోన్ అంటే ఆల్ ఇండియా వైజ్లో ఏ జోన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి జాబ్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది, లేదా మన నియర్ బై జోన్స్లో ఏ జోన్ సెలెక్ట్ చేసుకుంటే బెటర్. సో దాంతోపాటు మెడికల్గా ఒకవేళ మీకు C2 మాత్రమే ఉంటే ఏ జోన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ అయితే ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. వీడియో చివరి వరకు అయితే చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో లాస్ట్ టైం వేకెన్సీస్తో పోలిస్తే ఈసారి వేకెన్సీస్ అయితే తక్కువ వచ్చాయి. అండ్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్ సంబంధించిన దాంతో పోలిస్తే కూడా వేకెన్సీస్ చాలా తక్కువ వచ్చాయి. సో జోన్ సెలెక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. కంప్లీట్గా అయితే చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు తేజస్ అని మీరు చూస్తున్నారా ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, మనం వేకెన్సీస్ గురించి చూసుకున్నట్టయితే మనకి 4 టైప్స్ ఆఫ్ పోస్ట్ మాత్రమే అండర్ గ్రాడ్యుయేట్లో వచ్చాయి. సో ఆ 4 పోస్టులు ఏంటి, మనకి CCTC అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్ క్లర్క్. ఇందులో CCTC ఏదైతే మనం TC అంటాం చూసారా, మీకు TC పోస్టులు కావాలి అనుకుంటే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది CCTC అనమాట. ఇది ఒక్కటే లెవెల్ 3 పోస్టు, మిగతావి 3 లెవెల్ 2 పోస్టులు అనమాట. ఓకేనా, అదైతే క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది B2. ఓకే, ఓన్లీ CCTCకి మాత్రం B2 కేటగిరీ, అకౌంట్స్కి తర్వాత జూనియర్ క్లర్క్కి మీకు C2 కేటగిరీ, అలాగే ట్రైన్స్ క్లర్క్కి వచ్చేటప్పటికి A3 కేటగిరీ. ఇది అంత ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు ఆ మెడికల్ స్టాండర్డ్ లేకపోతే మీరు ఎన్ని మార్క్స్తో క్వాలిఫై చేసినా జాబ్ అయితే ఇవ్వరు కాబట్టి. అండ్ ఒకవేళ మీరు తప్పు పోస్ట్ని ముందు సెలెక్ట్ చేసుకుని ఆర్ తప్పు జోన్ని ముందు సెలెక్ట్ చేసుకుంటే అక్కడ వేకెన్సీస్ మీ మెడికల్ స్టాండర్డ్వి లేకపోతే మీకు చాలా లాస్ అయితే అవుతుంది అనమాట. ఓకేనా, అది అర్థం చేసుకోండి. సో అప్పుడు మీకు ఓన్లీ C2 ఉందనుకుందాం స్టాండర్డ్, అప్పుడు మీరు ఒక టైప్ ఆఫ్ జోన్ సెలెక్ట్ చేసుకోవడం కరెక్ట్. లేదు మీకు B2 ప్లస్ C2 రెండు ఉన్నాయి అనుకుందాం, అప్పుడు మీకు ఇంకొక జోన్, ఆర్ మొత్తం అన్నిటికీ ఉంటే ఒక జోన్, అలా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు అసలు B2 C2 A3కి మనకున్న డిఫరెన్స్ ఏంటో చూద్దాం క్విక్గా. సో ఇక్కడ చూడండి, A3కి వచ్చేటప్పటికి మీకు 6/9 6/9 ఉండాలి, విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్, అంటే స్పెట్స్ ఉన్నా పర్లేదన్నమాట. సో ఇక్కడ 3 పోస్టులకి మీకు విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ ఇచ్చారు, అంటే స్పెట్స్ ఉన్న 3 పోస్టులకి అలౌ ఉంది. బట్ A3కి కేవలం 2 డయాప్టర్ లోపే ఉండాలి పవర్, మిగతా వాటికి 4 డయాప్టర్ వరకు ఉండొచ్చు. అండ్ C2కి అయితే అసలు పవర్తో సంబంధం లేదు, జస్ట్ ఒక కంటికి 6/12 ఉంటే చాలు, మిగతా వాటితో పని లేదు. సో C2 అన్నది మెడికల్ స్టాండర్డ్స్లో ఈజియెస్ట్ అనమాట. ఓకే, అలాగే మీకు ఇక్కడ చూసుకుంటే కలర్ విజన్ టెస్ట్, బైనాక్యులర్ టెస్ట్, నైట్ విజన్, ఇలాగా రకరకాల మెడికల్ టెస్ట్లు అయితే ఎక్కువ జరుగుతాయి A3లో. అందులో ఏది డిస్క్వాలిఫై అయినా మీకు ఆ పోస్ట్ ఇవ్వరు, అండ్ వేరే పోస్ట్ కూడా ఇవ్వరు మెడికల్ తర్వాత. సో పెట్టేటప్పుడు అది ప్రయారిటీ పెట్టుకుని చూసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే మీకు జస్ట్ ఫీల్డ్ ఆఫ్ విజన్, బైనాక్యులర్ విజన్ ఒకటి మాత్రమే ఉంది. C2కి అయితే ఇంకేం అవసరం లేదనమాట. బేసిక్గా మీకు నియర్ విజను, డిస్టెంట్ విజను, అది కూడా ఒక్క కన్నికి మాత్రమే చూస్తారు. సో ఇది అర్థమైంది కదా. ఒకవేళ దీని గురించి డీటెయిల్గా కావాలనుకుంటే కూడా నేను మెడికల్కి సంబంధించి కంప్లీట్ వీడియో, ఏమేమి టెస్టులు ఎలా చేస్తారు, ఎవరికి ఏ టెస్టులు చేస్తారు, అన్ని డీటెయిల్ వీడియో చేశాను. అది నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, అక్కడ మీరు చూడొచ్చు. కంపల్సరీ చూసే అప్లై చేయండి. అండ్ దాంతోపాటు మీకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించిన పోస్ట్ ప్రిఫరెన్సెస్ కూడా ఏ ఆర్డర్లో ఇవ్వాలి అని మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ యూజీ పోస్ట్ ప్రిఫరెన్స్ అని కామెంట్ అయితే చేస్తే నెక్స్ట్ నేను ఆ వీడియో అయితే చేస్తాను. ఆర్ మీకు ఏదైనా వీడియో కావాలన్నా కింద కామెంట్ చేయొచ్చు. ఇప్పుడు మనం స్ట్రైట్ అవే వేకెన్సీస్ గురించి మాట్లాడుకుందాం. ఏ జోన్ బెటర్ కాదు అని ఫస్ట్ కొన్నిటిని సెలెక్ట్ చేసి వాటిల్లో బెస్ట్ని సెలెక్ట్ చేయడానికి చూద్దాం. ఓకే, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్టయితే మనకి అహ్మదాబాద్ జోన్ గురించి చూపిస్తున్నాను నేను. ఇక్కడ వేకెన్సీస్ అయితే 210 ఉన్నాయి టోటల్గా. సో మనకి చాలా వరకు పోస్టులు 100 బిలోనే ఉన్నాయి చాలా వాటిల్లో. కంపారిటివ్లీ అహ్మదాబాద్ అయితే బెటరే ఉంది. సో దీన్ని మనం ప్రజెంట్ హోల్డ్లో పెట్టుకుందాం, అంటే దీని గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ అజ్మీర్ జోన్ 71, ఈ జోన్ పెట్టద్దు. ఓకే, నెక్స్ట్
బెంగళూరు జోన్ 60, ఈ జోన్ కూడా పెట్టద్దు. నెక్స్ట్ భోపాల్ 58 టోటల్, సో పెట్టద్దు. నెక్స్ట్ భువనేశ్వర్ 56 పెట్టద్దు. మనకి గ్రాడ్యుయేట్లో చూసుకుంటే భువనేశ్వర్ చాలా మంచి జోన్ అయింది, బట్ ఈసారి చూసుకుంటే భువనేశ్వర్లో 56 ఉన్నాయి, పెట్టద్దు. అండ్ ఇంకోటి, వేకెన్సీస్ పెరిగే ఛాన్స్ ఉన్నాయా అంటే ఖచ్చితంగా పెరిగే ఛాన్స్ ఉందని నేనైతే అనుకుంటున్నాను, బట్ ఎప్పుడు పెంచుతారన్నది తెలీదు. మనం జోన్ ఇప్పుడు పెట్టేసుకున్నాక మళ్ళీ పెంచితే కూడా ప్రాబ్లం అవుద్ది. మేబీ అప్పుడు మళ్ళీ మీకు జోన్ మార్చుకునే ఛాన్స్ అయితే ఇవ్వచ్చు, బట్ కొంచెం వెంటనే అయితే అప్లై చేసేద్దు. ఒక 7 days 10 days ఆగండి, ఏమైనా న్యూస్ వస్తుందేమో చూడండి, లేదా ఈలోపు మీరు తెలుసుకోండి ఏ పోస్టులకి ఏ మెడికల్ స్టాండర్డ్, ఏ జాబ్ ఎలా ఉంటుంది, ఏ జోన్ గురించి బెస్ట్, ఏ జోన్లో అప్లై చేయడం బెస్ట్, ఇటువంటి వీడియోస్ మనం కంప్లీట్ చేస్తుంటాం. చూడండి, మీరు ఆ వీడియోస్ అన్ని చూసి ఒక 7 days తర్వాత అప్లై చేయండి. వీడియో కనుక లాస్ట్లో చూస్తుంటే అప్పుడు వెయిట్ చేయొద్దు. లాస్ట్లో చూస్తున్న వాళ్ళైతే అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసే టైంకి అయితే అప్లై చేసేయండి, ఓకేనా? బట్ తెలుసుకుని అప్లై చేయండి. నెక్స్ట్ బిలాస్పూర్ 150 ఓకే జోన్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే చండీగఢ్లో మీకు 300 పోస్ట్స్ ఉన్నప్పటికీ ఇది కొంచెం హై కట్ ఆఫ్ జోన్, బట్ దీని గురించి కూడా మాట్లాడుకుందాం. నెక్స్ట్ చెన్నైలో 194 పోస్ట్స్, సో డీసెంట్, అంటే కంపారిటివ్లీ మీకు ఇక్కడ ఇచ్చిన వేకెన్సీస్తో చెన్నై జోన్ డీసెంట్, సో దీని గురించి కూడా మాట్లాడుకుందాం. నెక్స్ట్ గోరఖ్పూర్ 120, ఇందులో అప్లై చేయొద్దు. నెక్స్ట్ గౌహతి 175 బెటర్ జోన్, దీని గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ జమ్మూ అండ్ శ్రీనగర్ చూసుకుంటే 147 పోస్ట్స్, బట్ మనం దీని గురించి అయితే మాట్లాడుకోవట్లేదు, ఎందుకంటే ఇక్కడ వేకెన్సీస్ మనకి బిలో 150 ఉన్నాయి, దానికంటే బెటర్ జోన్స్ మనకు ఆప్షన్ ఉందన్నమాట. సో అందుకని జమ్మూని అయితే మనం పక్కన పెట్టేసేయచ్చు. నెక్స్ట్ కోల్కతా జోన్ మనకి 452 పోస్ట్ టోటల్ అయితే ఉంది. సో గ్రాడ్యుయేట్లో చూసుకున్న కోల్కతా చాలా ఎక్కువ ఉన్నాయి, అండర్ గ్రాడ్యుయేట్లో కూడా బాగుంది, బట్ 452 దీనికన్నా బెటర్ జోన్ కూడా ఉంది, బట్ దీని గురించి కూడా మాట్లాడుకుందాం. నెక్స్ట్ మాల్దా 12 పోస్టులే ఉన్నాయి, అస్సలు అప్లై చేయొద్దు. ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటారంటే వేకెన్సీస్ ఎక్కువ ఉన్న దగ్గర అప్లై చేస్తే కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది, సో వేకెన్సీస్ తక్కువ ఉన్న దగ్గర ఎవరు అప్లై చేయరు కాబట్టి కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఇక్కడ మీకు 12 పోస్ట్స్ అంటే 100 మంది అప్లై చేసినా అందులో మీకు ఒక 15 మంది సూపర్గా చదివే వాళ్ళు ఉంటే 95, 90 కూడా ఉండొచ్చు 100కి కట్ ఆఫ్. సో అప్పుడు మిగతా వాళ్ళకి 94 వచ్చినా యూజ్ ఉండదు. సో మరీ వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి అప్లై చేయకూడదు, అలాగని మరీ ఎక్కువ ఉన్నాయి అప్లై చేయకూడదు అంటే ఇంకా బెటర్, కనీసం ఎక్కువ ఉన్నాయి అప్లై చేసినా ఎంతో కొంత సేవ్ అవుతారు, కానీ మరీ తక్కువ ఉన్నాయి అస్సలు అప్లై చేయొద్దు, ఓకేనా? సో నెక్స్ట్ అండ్ డీటెయిల్గా ఎలాగో మనం ఇప్పుడు చెప్తాం కాబట్టి మీరు కంగారు పడే పని లేదు. నెక్స్ట్ ముంబై జోన్ చూసుకుంటే అరౌండ్ 699, అంటే ఆల్మోస్ట్ 700 పోస్ట్స్ అయితే ఉన్నాయి. సో ఖచ్చితంగా దీని గురించి అయితే మాట్లాడుకుందాం. ముజఫరాపూర్ అయితే మీకు 68 ఉన్నాయి, ఇది మనకి అప్లై అయితే చేయొద్దు ఇక్కడ. నెక్స్ట్ పాట్నా 16 అప్లై చేయొద్దు. ప్రయాగ్రాజ్ 389 మాట్లాడుకుందాం, పోస్టులు అయితే ఎక్కువ ఉన్నాయి కాబట్టి. రాంచీ మనకి 76 అక్కర్లేదో అప్లై చేయొద్దు. నెక్స్ట్ సికింద్రాబాద్ జోన్ 89, దీని గురించి పక్కా మాట్లాడాలి ఎందుకంటే మన హోమ్ జోన్ కాబట్టి. నెక్స్ట్ సిలిగురి 42 అప్లై చేయొద్దు. తిరువనంతపురం 112 అప్లై చేయొద్దు. సో ఇప్పుడు బేసిక్గా ఏమేమి మిగిలినాయో మనం అయితే పక్కన పెట్టామో వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం డీటెయిల్డ్గా. ఇక్కడ చూడండి, నేను జోన్ వైజ్ పక్కన పెట్టాను, ఇక్కడ మనం సెలెక్ట్ చేసి పక్కన పెట్టిన జోన్స్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మనం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ముంబై జోన్ ఉంది, టోటల్ చూసుకుంటే 699 పోస్టులు, కోల్కతా 452 పోస్టులు. బట్ ఇక్కడ మనం ఫస్ట్ చూసుకున్నట్టయితే సికింద్రాబాద్ జోన్, ఇది ఎవరు అప్లై చేయాలి? ఫస్ట్ థింగ్ సికింద్రాబాద్ జోన్ ఏంటి, మన హోమ్ జోన్ కదా, అంటే మన తెలుగు స్టేట్స్కి ఉన్న వాళ్ళందరూ తెలుగు స్టేట్లోనే వర్క్ చేయాలంటే సికింద్రాబాద్ జోనే అప్లై చేయాల్సి వస్తుంది మీరు, ఓకేనా? సో అప్పుడు మనం ఎవరెవరికి ఏ టైప్ ఆఫ్ సెలెక్ట్ చేస్తామన్నది ఇప్పుడు చెప్తాను. బేసిక్గా జోన్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలి? జోన్ సెలెక్షన్లో ఫస్ట్ థింగ్, కొంతమందికి ఏం కావాలి, మనకి హోమ్ ప్లేస్ కావాలి, అంటే మన స్టేట్లోనే కావాలి, హోమ్ ప్లేస్ ఆర్ హోమ్ స్టేట్, ఓకేనా? వాళ్ళు ఒక రకంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నియర్ బై జోన్స్, ఎగ్జాక్ట్గా మన జోనే కాకపోయినా కొంచెం దగ్గరలో ఉన్న జోన్స్ ఏదైనా పర్లేదు. అంటే ఇప్పుడు సికింద్రాబాద్కి నియర్ బై మనకి తమిళనాడు, భువనేశ్వర్, బెంగళూరు ఇవి కొంచెం దగ్గర కాబట్టి ఇక్కడ ఓకే, మళ్ళీ ఇంటికి రావడానికి కూడా మనకి ప్రాబ్లం ఉండదు. సో వాళ్ళు కొంతమంది ఉంటారు, అలాంటి జోన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎనీవేర్ ఇన్ ఇండియా, ఎక్కడైనా పర్లేదు జాబ్ వస్తే చాలు, ఎనీవేర్ ఇన్ ఇండియా అని అనుకోవచ్చు మనం. సో ఎక్కడైనా పర్లా ఇండియాలో, బట్ జాబ్ అయితే ఇంపార్టెంట్, వాళ్ళు ఒక టైప్ ఆఫ్ జోన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ జాబ్ రోల్ బేస్డ్, అంటే నేను ఈ జాబే చేస్తాను, ఎక్కడైనా పర్లేదు కానీ ఈ జాబే చేస్తాను అనుకునే వాళ్ళు ఒకలా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్గా మనకి మెడికల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే దానికి తగ్గట్టు
మనం మెడికల్ బేస్డ్గా జోన్ అన్నది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మెయిన్గా రైల్వేలో ఐసైట్ అన్నది ఇంపార్టెంట్. సో C2 అయితే ఒకలాగా, B2 అయితే ఒకలాగా, అలా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ A3 గురించి ఎందుకు మాట్లాడలేదంటే, A3 అంటే ట్రైన్స్ క్లర్క్ పోస్టులు. సో ట్రైన్స్ క్లర్క్ పోస్టులు మనకి మ్యాక్సిమం ఉన్నవే ఒక జోన్లో హయ్యెస్టే 15. సో అసలు ఇంకా అంటే నెగ్లిజిబుల్ అనమాట. ట్రైన్స్ క్లర్క్ని మైండ్లో పెట్టుకుని అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఈసారి పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ట్రైన్స్ క్లర్క్ని అయితే మైండ్లోని తీసేయండి. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది హోమ్ ప్లేస్. సో మనకి మన తెలుగు స్టేట్లోనే కావాలి అంటే సికింద్రాబాద్ జోను వేకెన్సీస్ ఎంత ఉన్నా కూడా ఇంకా దానికే అప్లై చేయాలి. మనకు వేకెన్సీస్ అరౌండ్ 89 ఉన్నాయి, చాలా తక్కువ కంపారిటివ్లీ. సో ఆలోచించండి, ఒకవేళ కంపల్సరీ నాకు మన హోమ్ స్టేటే కావాలంటే మాత్రమే సికింద్రాబాద్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ నియర్ బై జోన్, మన చుట్టుపక్కల సికింద్రాబాద్ చుట్టుపక్కల ఎక్కడైనా పర్లేదు, బెంగళూరు కానీ లేకపోతే చెన్నై కానీ లేకపోతే భువనేశ్వర్ కానీ ఇటువంటివి అనుకుంటే, ఫస్ట్ థింగ్ మనకు బెంగళూరు అయితే తీసేసాం మనం ఇందాకే, అండ్ భువనేశ్వర్ కూడా తీసేసాం. వేకెన్సీస్ చాలా తక్కువ ఉన్నాయి. సో నియర్ బై వాటిల్లో ఏది బాగుందో ఇప్పుడు చూద్దాం. ఎలాగో హోమ్ ప్లేస్ గురించి మాట్లాడేసుకున్నాం కదా, ఎందుకంటే సికింద్రాబాద్ చూసుకుంటే 89 ఉన్నాయి, ఓకేనా. అందులో మనకి CCTC చూసుకుంటే 32, అండ్ తర్వాత ఈ రెండు ఏదైతే C2 పోస్టులు ఉన్నాయో మీకు ఉన్నవి టోటల్ 57 మాత్రమే C2 పోస్టులు, ఓకేనా. చాలా తక్కువ పోస్టులు అయితే ఉన్నాయి, ట్రైన్స్ క్లర్క్ అయితే అసలు లేవు. ఓకే, ఇది గుర్తుపెట్టుకుని సికింద్రాబాదే అయినా కూడా కావాలి అనుకుంటే అప్లై చేయొచ్చు. నెక్స్ట్ మన చుట్టుపక్కల ఉన్నట్లో మనం సెలెక్ట్ చేసినవి ఏమున్నాయి చూడండి. మన చుట్టుపక్కల జోన్స్ అంటే బిలాస్పూర్ వీటితో పోలిస్తే చెన్నై మనకు కొంచెం నియర్ బై ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నట్లో మేబీ కొంతవరకు కోల్కతా మనకి నియర్ బై అనుకోవచ్చు, ముంబై నియర్ బై అనుకోవచ్చు, ఓకేనా. బట్ బాగా క్లోజ్ మనకి దగ్గరగా ఉండాలి అనుకుంటే చెన్నై జోన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి నియర్ బై జోన్ అంటే ఇది చూసుకుంటే 194 ఉన్నాయి. అలా చూసుకుంటే మనకి ముంబై కోల్కతా కూడా కొంతవరకు దగ్గరే అంటే అప్పుడు మీరు ఈ రెండిట్లో కూడా చూస్ చేసుకోవచ్చు, ఓకేనా. సో అంటే నియర్ బై జోన్కు ఉన్న ఆప్షన్స్ ఏంటి, ముంబై, కోల్కతా, చెన్నై, ఓకేనా. బట్ వీటిల్లో మనం బెస్ట్ జోన్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి నియర్ బై వాళ్ళకి అంటే, ఫస్ట్ మీ ఐసైట్ గురించి ఆలోచించండి. మీకు C2 ఉంది, వేరే స్టాండర్డ్స్ లేవు అనుకుంటే మీరు అప్పుడు అప్లై చేయాల్సిన జోన్ ఏంటి, ఇక్కడ C2 చూస్తే ఎంత పోస్టులు ఉన్నాయి మీకు చెన్నైలో, దగ్గర 150+ అయితే ఉన్నాయన్నమాట, ఓకేనా. అదే మనకి ముంబైలో చూసుకుంటే ఇది చెన్నై 150+ ఉంది, ముంబై చూసుకుంటే ఒక 200 దగ్గర ఉన్నాయి, కోల్కతా చూసుకుంటే కూడా అరౌండ్ మనం 210 అలా ఉన్నాయి, ఓకేనా. సో అలాంటప్పుడు ఈ రెండింటికి హయ్యెస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి చాలా ఎక్కువ మంది అయితే అప్లై చేస్తారు. సో అప్పుడు మనం ఐసైట్ తక్కువ ఉన్నప్పుడు మనం కొంచెం బెటర్ జోన్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే 150+ ఉన్నాయి కాబట్టి చెన్నై సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్. మన నియర్ బై జోన్లో ఐసైట్ కొంచెం ప్రాబ్లం ఉంది C2 వాళ్ళు అనుకుంటే చెన్నై సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. అదే B2 కూడా ఉంది అనుకుంటే ఐసైట్ మీరు ఏం సెలెక్ట్ చేసుకుంటారంటే ఇక్కడ ముంబై సెలెక్ట్ చేసుకోవద్దు, కోల్కతా సెలెక్ట్ చేసుకోండి. ఎందుకు అంటే 2 కారణాలు. ఇక్కడ మనకి కోల్కతాలో వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి, దాంతోపాటు సెకండ్ హైయెస్ట్, ఇది ఫస్ట్ హైయెస్ట్ కాదు. సో కంపారిటివ్లీ ఫస్ట్ హైయెస్ట్కి అప్లై చేసే దాంతో పోలిస్తే సెకండ్ హైయెస్ట్కి తక్కువ అప్లై చేస్తారు. సో మీ ఐసైట్ B2 కూడా ఉంది అనుకుంటే నియర్ బై జోన్లో కావాలి అనుకుంటే కోల్కతా అప్లై చేయండి, ఓకేనా. లేదు మీ ఐసైట్ C2 మాత్రమే ఉంది అనుకుంటే చెన్నై అప్లై చేయండి, ఓకేనా. సో అది నియర్ బై జోన్ వాళ్ళకైతే. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇవి కూడా ఉన్నాయి కదా బ్రో, వాటి గురించి మాట్లాడలేదు. ఏంటంటే ప్రయాగ్రాజ్ గురించి మాట్లాడుకుంటే మనకి 389 పోస్టులే ఉన్నాయి, అలాగే మనకి C2 పోస్టులు తక్కువ ఉన్నాయి, ఓకేనా. సో ఇప్పుడు మనం దీనికి పెట్టడంలో అర్థం లేదనమాట. ఆల్రెడీ ప్రయాగ్రాజ్ కొంచెం హై కట్ ఆఫ్ జోన్, ఓకేనా. సో ప్రయాగ్రాజ్ ఆల్రెడీ హై కట్ ఆఫ్ జోను, దట్టు C2 పోస్టులు తక్కువ ఉన్నాయి. సో ఎలాగో మనకి కట్ ఆఫ్ ఎక్కువే వస్తుందని తెలిసినప్పుడు ఎక్కువ వేకెన్సీస్ ఉన్నదే అప్లై చేసుకోవడం బెటర్. ఎందుకంటే చూడండి దగ్గర మీకు ఎంత తేడా ఉంది, డబల్ తేడా ఉంది కదా. సో అప్పుడు ప్రయాగ్రాజ్ కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది, వేకెన్సీస్ సూపర్గా ఏం లేవు కాబట్టి, మరీ హైయెస్ట్ ఏం కాదు కాబట్టి ప్రయాగ్రాజ్ని సెలెక్ట్ చేసుకోవద్దు ఎవరు, ఓకేనా. సో ఇది మన ఫస్ట్ అనాలిసిస్. నెక్స్ట్ చండీగఢ్ కూడా హై అనాలిసిస్ జోన్, ఓకే. సో చండీగఢ్లో కూడా కట్ ఆఫ్ జనరల్గా చాలా హై ఉంటుంది, పోస్టులు కూడా చాలా తక్కువ ఉన్నాయి కంపారిటివ్లీ మనకి ముంబై అండ్ కోల్కతాతో పోలిస్తే. అండ్ కంపారిటివ్లీ మనకి ఇవి C2 పోస్టులు కొంచెం బాగానే ఉన్నా కూడా దానికంటే బెటర్ మనకి దగ్గర అండ్ కట్ ఆఫ్ పరంగా చూసుకున్న చెన్నై బెటర్ కాబట్టి చండీగఢ్ అయితే సెలెక్ట్ చేసుకోవద్దు, ఓకే. చండీగఢ్ని ప్రయాగ్రాజ్ని ఎవరు సెలెక్ట్ చేసుకోవద్దు, ఎవరికి సూట్ అవ్వదు, ఓకే. నెక్స్ట్ చూసుకుంటే ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది అహ్మదాబాద్, గౌహతి, బిలాస్పూర్.
ఓకేనా. ఈ 3 చూసుకుంటే 170 to 150, 150 to 200 మధ్యలో ఉన్నవి వీటిల్లో కట్ ఆఫ్ యావరేజ్గా వస్తుంది అనమాట. కొంచెం తక్కువ వస్తుంది కంపేరిటివ్లీ మనకి ముంబై అండ్ కోల్కతాతో పోలిస్తే. బట్ బిలాస్పూర్ అయితే ఎవరు సెలెక్ట్ చేసుకోవద్దు, ఎందుకంటే 150 కూడా మనకి చాలా తక్కువ పోస్టులు అనమాట. ఎందుకంటే ఇప్పుడు సికింద్రాబాద్ వదిలి మీరు ఇది సెలెక్ట్ చేసుకుంటున్నారంటే మనకి పెద్ద చేంజ్ ఓవర్ ఏముంది, డబల్ ఉండొచ్చు పోస్టులు, బట్ ఆ డబల్ కూడా 150 అంటే చాలా తక్కువ. అప్పుడు మీరు ఇంకా రిస్క్ తీసుకుని వేరేవి అప్లై చేయడమే బెటర్ అనమాట. సో బిలాస్పూర్ కూడా అప్లై చేయొద్దు. ఇంకా మనకు ఉన్న ఆప్షన్స్ ఏంటంటే గౌహతి, అహ్మదాబాద్. సో ఈ 2 అయితే అప్లై చేయొచ్చు, కొంతవరకు కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది. బట్ గౌహతి చూడండి, మనం ఇండియాలో ఇక్కడ ఉంటే పార్ట్ మనం తెలుగు ప్రజలు, గౌహతి ఇటు సైడ్ మనకి నార్త్ ఈస్ట్ అస్సాం దగ్గర ఉంటుంది. సో మీకు అక్కడ దాకా వెళ్ళడానికి ఓకేనా అన్నది ఫస్ట్ డిసైడ్ అవ్వండి. ఒకవేళ డిసైడ్ అయితే మీరు గౌహతి చూసుకోవచ్చు, కొంచెం డీసెంట్గానే ఉంది. బట్ మీరు ట్రాన్స్ఫర్లు మాత్రం వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేసి అయితే గౌహతి పెట్టద్దు, ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే వాళ్ళు మ్యూచువల్లో దొరకరు మీకు జనరల్గా. ఓకే, అది కూడా ఓకే. నాకు ఎనీవేర్ ఇండియాలో కొంచెం తక్కువ కట్ ఆఫ్తో అవ్వాలి అనుకుంటే గౌహతి సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా, అది కొంచెం కట్ ఆఫ్ మరీ ఎక్కువ కాదు తక్కువ కాదు, యావరేజ్ కట్ ఆఫ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ అహ్మదాబాద్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ పోస్టులు ఎక్కువ ఉన్నా కూడా ఎక్కువ పోస్టులు CCTSఏ ఉన్నాయి, అంటే B2 పోస్టులే ఉన్నాయి అనమాట. ఆ స్టాండర్డ్ ఉండి మీరు గుజరాత్ అటు సైడ్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉండి టీసీ కింద వెళ్తాను అనుకుంటే అప్లై చేయొచ్చు, కొంతవరకు మోడరేట్ కట్ ఆఫ్ ఉంటుంది. బట్ నేనైతే ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఈ 2 కూడా రికమెండ్ చేయను. సో మనకున్న బెస్ట్ ఆప్షన్స్ ఏంటి, ముంబై, కోల్కతా, చెన్నై, సికింద్రాబాద్. ఓకేనా, బెస్ట్ ఆప్షన్స్ వచ్చేటప్పటికి ముంబై, కోల్కతా, ఇక్కడ మనం ఇంకో కలర్ అయితే తీసుకుందాం. ఎవరు సెలెక్ట్ చేసుకున్నా ముంబై, కోల్కతా, చెన్నై, సికింద్రాబాద్లోనే సెలెక్ట్ చేసుకోండి. ఎవరెవరికి ఏది బాగుంటుందో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఓకే, హోమ్ ప్లేస్ అంటే సికింద్రాబాదే సెలెక్ట్ చేసుకోవాలి. నియర్ బై జోన్లో కనుక మీ ఐసైట్ B2 ఉంటే, ఓకే, మీ ఐసైట్ B2 ఉంటే మీరు కోల్కతా సెలెక్ట్ చేసేసుకోండి. ఓకేనా, లేదు C2 ఉంది అనుకుంటే నియర్ బై జోన్లో చెన్నై సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఎనీవేర్ ఇండియాలో మనకి బెస్ట్ పోస్ట్ కావాలి అనుకుంటే, ఐసైట్ బాగుంది అనుకుంటే ఏమో ముంబై సెలెక్ట్ చేసుకోండి. ఐసైట్ బాగాలేదు C2 లెవెలే ఉంది అనుకుంటే కోల్కతా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఎందుకంటే ఈసారి కట్ ఆఫ్స్ మీద కన్నా ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ మీద కన్నా వేకెన్సీస్ చాలా తక్కువ ఉన్నప్పుడు రిస్క్ తీసుకుని మనం అప్లై చేయొచ్చు. ఎందుకంటే వేకెన్సీస్ ముంబైలో చాలా ఎక్కువ ఉన్నాయి, కోల్కతాలో చాలా ఎక్కువ ఉన్నాయి, దాని అంత వర్త్ లేదనమాట. ఓకేనా, మనం వేరే జోన్ సెలెక్ట్ చేసుకుని రిస్క్ చేసే అంత వర్త్ లేవు వేకెన్సీస్. సో ఇది నెక్స్ట్ జాబ్ రోల్ బేస్డ్గా మీకు కొంచెం ఆఫీస్ టైప్ డ్యూటీస్ కావాలనుకుంటే మీరు చెన్నై సెలెక్ట్ చేసుకోండి దగ్గరలో వాళ్ళు అయితే, ఆర్ కొంచెం దూరం వెళ్ళినా పర్లేదు అనుకుంటే కోల్కతా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, మెడికల్ పరంగా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఓవరాల్గా బెస్ట్ జోన్ వచ్చేటప్పటికి ఈసారి స్ట్రైట్ అవే అన్ని బాగానే ఉన్నాయి మనకి. ఐసైట్ అంటే ముంబై సెలెక్ట్ చేసుకోవచ్చు, కొంచెం రిస్క్ తీసుకుని కొంచెం కట్ ఆఫ్ అటు ఇటు ఉన్నా పర్లేదు అనుకుంటే చెన్నై సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఐసైట్ అన్నీ బాగున్నాయి అనుకున్న వాళ్ళు ముంబై సెలెక్ట్ చేసుకోండి, లేదంటే చెన్నై సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ 2 ఆప్షన్సే అనమాట మనకి. అండ్ ఎక్కడ సెలెక్ట్ చేసుకున్నా అందరికీ ఉండే డౌట్ ఎగ్జామ్ సెంటర్ గురించి అయితే అడుగుతున్నారు. ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది ఇట్లా అడుగుతున్నారు అనమాట. మీరు ఏ జోన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో మోస్ట్ ప్రాబబ్లీ ఆ జోన్ కానీ ఆ జోన్ దగ్గరలో ఉండే స్టేట్స్లో కానీ వస్తుంది అనమాట ఎగ్జామ్ సెంటర్. మీకు మన దగ్గరే వస్తుందని అయితే అనుకోవద్దు. ఎక్కడ సెలెక్ట్ చేసుకున్నా మీరు దూరంగా వెళ్ళి ఎగ్జామ్ రాసే ఛాన్స్ ఉంది. ఈవెన్ సికింద్రాబాద్ అప్లై చేసుకున్నా కూడా మీకు వేరే స్టేట్లో పడే ఛాన్స్ ఉంది. లాస్ట్ టైం అట్లాగే పడింది. సో అదైతే ఫిక్స్ అయిపోయే అప్లై చేసుకోండి. బట్ అస్సలు అప్లై అయితే దగ్గరలో ఉన్నా కూడా బెంగళూరు, భువనేశ్వర్ అయితే ఈసారి బెస్ట్ జోన్స్ కావు మనకి అండర్ గ్రాడ్యుయేట్కి వచ్చేటప్పటికి. ఓకేనా, అవైతే ఎవరు సెలెక్ట్ చేసుకోవద్దు. ఎవరైనా రైల్వే ఎగ్జామ్స్ సంబంధించి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నా, లేదా ఇప్పుడు ఈ ఎన్టీపీసీకి ఇంత తక్కువ వేకెన్సీస్ ఉన్నప్పుడు కూడా క్రాక్ చేయాలి, బాగా చదువుదాం, మనకు మంచిగా సోర్స్ కావాలి అనుకుంటే, ఎక్కడి నుంచి చదవాలరా బాబు అనుకుంటే మీరు మన క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. మనం ఆల్రెడీ ఫిజిక్స్, బయాలజీ అండ్ కెమిస్ట్రీకి సంబంధించిన, అలాగే మ్యాథ్స్, రీజనింగ్ కంప్లీట్గా చేస్తున్నాం అనమాట ఎన్టీపీసీ లెవెల్లో. సో ఆల్రెడీ నేనైతే ఎన్టీపీసీ క్రాక్ చేశాను, ఇందులో చెప్పిన వాళ్ళు కూడా మెజారిటీ ఎన్టీపీసీ క్రాక్ చేశారు. సో మేము చెప్పేది మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. మా క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. సో ప్రైసెస్ కూడా చాలా చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి మీకు. అలాగే SARAN కూపన్ వాడితే మీకు ఎక్స్ట్రాగా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఆల్రెడీ తక్కువ ఉన్న దాని మీద ఇంకా తక్కువకైతే వస్తుంది. ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు.
అలాగే కంప్లీట్గా సైన్స్ని ఒకే ప్యాకేజ్లో తీసుకోవాలి ఎన్టీపీసీ లెవెల్ వరకు అయినా కూడా అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కలిపి మీకు 599గా వస్తుంది. అలాగే ఏఎల్పికి సంబంధించిన ఫుల్ కోర్స్ కావాలంటే CBT 1 CBT 2 పార్ట్ ఏ CBAT కలిపి మీకు 1199కే వస్తుంది. టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించిన ఫుల్ కోర్సు 999కే వస్తుంది. అండ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు స్టేట్స్లో మనకి బెటర్గా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించిన క్లాసెస్ ఎక్కడ దొరకవు. సో 699కే అవి కూడా మీకు దొరుకుతాయి అనమాట. సో తప్పకుండా రైల్వేకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారంటే కంపల్సరీ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైనా కూడా జాబ్ విషయంలో 100-200 కోసం అయితే చూసుకోవద్దు. ఎఫర్ట్ పెట్టి ఖచ్చితంగా చదువుకోండి. సో ఈ క్లాసెస్ తీసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది మన యాప్ ఎగ్జామ్ ట్రిక్స్ది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ అయితే వినండి. ఈ ఆపర్చునిటీని అయితే అస్సలు వదులుకోవద్దు. బాగా చదవండి. మళ్ళీ మీకు ఒక్కసారి మిస్ అయితే ఇంకొక 1 year కష్టపడి అదే సిలబస్ చదవాలి. అది మళ్ళీ చాలా మారిపోతాయి అనమాట. ఫ్యాక్టర్స్, వేకెన్సీలు ఎలా ఉంటాయి ఇవేం తెలీదు. వచ్చినప్పుడే యూజ్ చేసుకోండి. సో తప్పకుండా మన క్లాసెస్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా రైల్వే అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు. మీకు క్విక్గా రైల్వే అప్డేట్స్ వస్తాయని మీరు ఏమైనా డౌట్స్ అడగాలన్నా అక్కడ అడగచ్చు అనమాట. సో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. అండ్ మీకు ఎగ్జామ్కి సంబంధించి ఇప్పుడు ఈ ఎన్టీపీసీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మెడికల్ రిలేటెడ్ కానీ అవన్నీ మన ఛానల్లో అయితే వీడియోస్ చేసాం. అండ్ దాంతోపాటు మీరు రైల్వేకి ప్రిపేర్ అవుతున్నారు కదా, దానిలో ఒకవేళ ఎంప్లాయ్గా జాయిన్ అయితే మీకు వచ్చే టాప్ 20 బెనిఫిట్స్ ఆర్ ఫెసిలిటీస్ ఏంటి అని వీడియో అయితే చేశాను. ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో చూపిస్తాను, చూడండి. మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటని తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ నేను మీకు ఈ వీడియోస్ అయితే చేస్తానన్నమాట. అప్లైకి సంబంధించి కానీ అంటే ఎలా అప్లై చేయాలి మిస్టేక్స్ లేకుండా, లేదా పోస్ట్ ప్రిఫరెన్స్, వీటికి సంబంధించిన వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ వీడియోస్ కావాలంటే కింద అయితే కామెంట్ చేయండి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అప్లై ప్రాసెస్ అని కానీ, లేకపోతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పోస్ట్ ప్రిఫరెన్స్, మీకు ఏ వీడియో అయితే కావాలో కామెంట్ చేస్తే నేను ఆ వీడియోస్ అయితే ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే రకరకాల జాబ్స్, ఎన్టీపీసీకి సంబంధించిన జాబ్ రోల్స్, శాలరీస్ ఎలా ఉంటాయని నేను మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ చేశాను. సో చూడొచ్చు మీరు వరుసగా అవన్నీ మన ఛానల్లోకి వెళ్ళి మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో అన్నీ క్లియర్ అయిపోతాయి. అండ్ మెడికల్కి సంబంధించి చెప్పాను కదా, ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి. మెడికల్ గురించి తెలుసుకోకుండా టెస్ట్లు ఎలా జరుగుతాయి ఏంటో క్లియర్గా నేను చెప్పాను. అక్కడ తెలుసుకోకుండా మీకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది మీరు తప్పుగా కనుక సెలెక్ట్ చేసుకుంటే ప్రయారిటీ. సో ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఆ 2 వీడియోస్, మెడికల్ వీడియో అండ్ తర్వాత టాప్ 20 ఫెసిలిటీస్ ఫర్ రైల్వే ఎంప్లాయీస్ 2 వీడియోస్ వస్తాయి. అవి కూడా తప్పకుండా చూడండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.